ప్రైజ్ ద లార్డ్. పరివర్తన ప్రోగ్రాంకు మీ అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. మీరు గమనించినటువంటి రీతిగా మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు మరి గత వారాల్లో చెప్పుకున్నాం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని సత్యాలని మనం గమనించుకుందాం. మరి ఈ వాక్యం చదవటాన్ని బట్టి, ధ్యానించుకోవటాన్ని బట్టి మన జీవితంలో పరివర్తన రావాలి అని ఆశపడుచుంటున్నాం. యేసు ప్రభువుని విశ్వసించినప్పుడు, రక్షణ పొందినప్పుడు జీవితంలో పరివర్తన రావాలి. పరివర్తన అనేది ఒక రుజువు అన్నమాట. మనం మంచి జీవితం జీవిస్తే దాన్ని బట్టి మనకు రక్షణ రాదు. పరివర్తన లేదు అంటే మనం రక్షింపబడినటువంటి ప్రజలమా అని మనల్ని పరీక్షించుకోవాలి. ఈ ప్రకటన గ్రంథం పోయినసారి మనం ఇంట్రడక్షన్గా చెప్పుకున్నటువంటి రీతిగా అనేక విధాలుగా దాన్ని ఇంటర్ప్రెట్ చేయొచ్చు. ఇప్పుడు గమనించుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఈ మొదటి 9, 8 వచనాల్లో, అది మొదటి పారాగ్రాఫ్ అన్నమాట, ఉన్నటువంటి 7 సత్యాలు మనం గమనించుకోవాల్సిందిగా నేను ఆశపడుచుంటున్నాను. మొదటి పారాగ్రాఫ్, మొదటి 3 వచనాలు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనను అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు యేసు ప్రభువుకి బయలుపరిచి దూత ద్వారా యోహానుకి బయలుపరిచినటువంటి విషయాలు ఇవి. ఈ సంగతులు త్వరలో సంభవింపమునై ఉన్నవి. అనగా తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను. త్వరలో సంభవింపనై ఉన్నటువంటి విషయాలన్నమాట. అంటే ఇప్పుడు రెండవ రాకడ సమయంలో జరిగేవి అని కేవలం దాని గురించినటువంటి విషయాలు కాదు. ఫస్ట్ సెంచరీలో విశ్వాసులకి జరగబోయేటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని వ్రాయబడింది. విశ్వాసులు అనేకమైనటువంటి కష్టాల్లో, హింసల్లో వెళుతున్నారు. ఆ ఎంపరర్ వర్షిప్ని బట్టి చక్రవర్తిని ఆరాధించట్లేదని క్రైస్తవులకి చాలా ఇబ్బంది వచ్చినాయి కదా. మరి అలాంటి సందర్భాలు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా జీవించాలి అనేటువంటి హెచ్చరికలు, వాళ్ళని ఆదరిస్తూ పోషిస్తూ ఇవ్వబడినటువంటి వర్తమానం ఇది. మరి మన దేశ పరిస్థితులు కూడాను క్రైస్తవులకి, క్రైస్తవ సంఘాలకి చాలా ఒత్తిళ్ళు వస్తున్నాయి. మరి ప్రకటన గ్రంథం ద్వారా మనకెంతో ఆదరణ కలిగించేటువంటి రీతిగా మనం దీన్ని ధ్యానించుకోవాలి. దేవుడు యేసు ప్రభు ద్వారా, దూత ద్వారా, యోహాను ద్వారా మనకిస్తున్నటువంటి సందేశం ఇది. మన పరిస్థితులకు సంభవించేటువంటి దానికి సంబంధించినటువంటి సందేశం, వర్తమానం. 2వ వచనం. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తను చూచినంత మటుకు సాక్ష్యమిచ్చను. దేవుడే స్వయంగా, యేసుక్రీస్తే స్వయంగా చెప్తున్నటువంటి విషయాలన్నమాట. దూత ద్వారా యోహానుకు చెప్తున్నటువంటి విషయాలు. దూత మరి పరలోక రాజ్యంలో ఉన్నటువంటి విషయాలకి తాత్పర్యం, అర్థం ఇస్తూ యోహానికి తెలియనటువంటి విషయాలు ఆ దూత ఎరుగుపరిచాడన్నమాట. యేసు ప్రభు చూచినటువంటివి ఆయన ఏ విధంగా చెప్పాడు. సాక్ష్యం ఇవ్వటం అంటే మామూలుగా చర్చెస్లో లేచి నిలబడి అలాంటి టెస్ట్ మనీ కాదు. యేసు ప్రభు అనుభవించినటువంటి విషయాల్ని చెప్పటం, ఓకే, చూచినటువంటి విషయాల్ని ఆయన యోహానికి చెప్పటం అన్నమాట. 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. ఈ లిటరేచర్ని అపోకలిప్టిక్ లిటరేచర్ అంటారు. దర్శనాల ద్వారా, దూతల ద్వారా, మరి చరిత్రలో జరిగినటువంటి సంఘటనల యొక్క అర్థం ఏంటి అని చెప్పటం అన్నమాట. ఫిక్షన్ అంటారు కదా, సైన్స్ ఫిక్షన్ అని, హిస్టారికల్ ఫిక్షన్ అని. మరి ఇది ఒక విధంగా చెప్పుకోవచ్చు రిలీజియస్ ఫిక్షన్ లాగా ఉంటుంది అన్నమాట ఈ అపోకలిప్టిక్ లిటరేచర్. అది ఇది చదివినటువంటి వాళ్ళు ధన్యులు అని
మరి అదొక క్యారెక్టరిస్టిక్, ఆ విధంగా పదే పదే అపోకలిప్టిక్ లిటరేచర్ గురించి దాన్ని చదివినటువంటి వాళ్ళు ధన్యులు అని అంటారు. మరి ఒక విధంగా చూస్తే ఈ ప్రకటన గ్రంథం, ఈ లిటరేచర్ చదివినటువంటి వాళ్ళే ధన్యులు కాదు. దేవుని వాక్యం చదివి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని జీవితాలకు అన్వయం చేసుకుని వాళ్ళ జీవితాల్లో మార్చుకుని వాళ్ళ జీవితాల్లో పరివర్తన తీసుకొని రీతిగా పనిచేసేది అది దేవుని యొక్క వాక్యం. మనం చదివి మనం దేవుని వాక్యాన్ని మాస్టర్ చేయటం కాదు. బాగా చదివి మాస్టర్ చేసేసాడు రా వీడు, ఆ పాస్టర్ గారు భలే చెప్పారు, ఈజ్ అ మాస్టర్ ఆఫ్ ద వర్డ్. అది కాదు, వాక్యం మనల్ని మాస్టర్ చేయాలి, మనల్ని నలగొట్టాలి, మనల్ని మార్చాలి, మన జీవితాలను ఏలాలన్నమాట. అప్పుడు ధన్యులు. విని ఇందులో వ్రాయబడిన సంగతులను వినటం అన్నమాట. కొంతమంది చదువుతారు, ఆ దినాల్లో ప్రింటింగ్ ప్రెస్ లేదు కదా, ఎవరైతే ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఒక పుస్తకపు చుట్టలాగా ఉంటుంది, ఆ సినగోగ్ కానీ లేకపోతే వేరే హాల్లో కానీ దాన్ని తీసుకుని చదువుతారు. చదివినప్పుడు ఒక గ్రూప్ లాగా వాళ్ళు వచ్చి దేవుని యొక్క ప్రజలు వింటారు. అదే రీతిగా ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని చదివినప్పుడు అనేక మంది విని దానికి తగినట్టుగా జీవించేటువంటి వాళ్ళు ధన్యులు అని మనం గ్రహించుకోవాలి. అది మొదటిసారిగా మనం గ్రహించాల్సినటువంటి విషయం. దేవుని యొక్క వాక్యాన్ని మనల్ని మాస్టర్ చేయాలి. అది మన మీద ఆధిపత్యం అది చలాయించాలి. అది మాస్టరీ అంటే అర్థం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మన యొక్క జీవితాలు దీవించబడతాయి, మనం ధన్యులం అవుతాం. రెండవ విషయం ఏంటంటే యేసు ప్రభు గురించి మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే 4వ వచనంలో ఉంటుంది, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ 7 సంఘాలు సెలెక్టివ్ సంఘాలు అన్నమాట. అక్కడ 7 సంఘాలని సెలెక్ట్ చేసుకున్నారు. అవి అక్కడ ఉన్నటువంటి సమస్యలు, సంఘాల్లో ఉన్నటువంటి అన్నిటి సమస్యల్ని రిప్రజెంటేటివ్గా చేస్తాయి అన్నమాట. దే ఆర్ రిప్రజెంటేటివ్ సంఘాలు. వాళ్ళకి రాస్తున్నది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునై ఉన్న యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. అది యేసుక్రీస్తు గురించి కొంచెం డీటెయిల్గా చెప్పారు. ఆయన ఎవరు, పోయినసారి మనం ధ్యానించుకున్నటువంటి రీతిగా ఆయన నమ్మకమైన సాక్షి అంటే ఆయన హతసాక్షి. మనం కష్ట నష్టాల్లో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ప్రాణం అర్పించేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. క్రైస్తవ నాయకులుగా మరి మనం జీవిస్తున్నప్పుడు, మన పరిచర్య చేస్తున్నప్పుడు ప్రజల వలన, మరి ప్రభుత్వం వలన, రాజకీయాల వలన ఆ ఒత్తిళ్లు రావటమే కాదు, కొన్నిసార్లు మనకి ప్రాణహాని కూడా జరుగుతుందన్నమాట. హత్య చేయబడతాం. మరి అప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఎవరు ముందు హత్య చేయబడ్డారు? యేసు ప్రభు, మన గురువు గారు, మనల్ని ఎవరైతే అనుసరిస్తుంటున్నామో ఆయన ముందుగా హతసాక్షి అయ్యాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఏంటంటే ఆయన మృతులలో నుండి ఆది సంభూతుడు. ప్రాణం అంటే భయపడని అవసరం లేదు క్రైస్తవుడిగా, ఎందుకంటే యేసుప్రభు లేచినట్టుగా మనం కూడా తిరిగి లేస్తాం. కాబట్టి మరణం అనేది లాస్ట్ మాట కాదు. మరణం తర్వాత నిత్య జీవం ఉంటుంది, దేవుని సన్నిధిలో మనం తిరిగి లేచి దేవుని సన్నిధిలో ఉంటాం అనేటువంటి సత్యం మన హృదయాలకి నాటుకోవాలన్నమాట. అప్పుడే మనం ధైర్యంగా పరిచర్య చేయగలం. ఎంత అపోజిషన్ ఉన్నా, ఎన్ని కష్టాలు ఉండినా, ఎన్ని హింసలు ఉండినా, ఎన్ని ఒత్తిళ్ళు ఉండినా, ఓకే, మనకు ధైర్యం ఎట్లా వస్తుందంటే చావుని బట్టి మనం భయపడిన అవసరం లేదు, మనం తిరిగి లేస్తాం, దేవుని సన్నిధిలో ఉంటాం అనేటువంటి సత్యం మనల్ని
ధైర్యపరచుద్ది. మూడవది ఏంటంటే భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి. యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన రాజుగా వచ్చాడు, ఆయన రాజుగా జీవించాడు, రాజుగా మరణించాడు. ఆయనతో దేవుని రాజ్యం భూమి మీదకి వచ్చింది. రెండవ రాకడ సమయంలో ఆ యొక్క రాజ్యంలో ఉండేటువంటి మార్పు ఏంటంటే అప్పుడు అపోజిషన్ ఉండదు. రెండవ రాకడ అప్పుడు దేవుని రాజ్యానికి అప్పుడు అపోజిషన్ ఉండదు. మొదటి రాకడ నుండి రెండవ రాకడ వరకు ఆ టైంలో ఉన్నాం మనం. ఇది కృపాకాలం అనవచ్చు, మరి క్రైస్తవ సంఘ కాలం అనవచ్చు, శ్రమల కాలం అనవచ్చు. ఓకే, మరి సువార్త చెప్పుతున్నటువంటి విశ్వాసులకి, క్రైస్తవులుగా జీవించుతున్నటువంటి వారికి ఎన్నో ఒత్తిళ్ళు వస్తున్నాయి, ఎంతో అపోజిషన్ వస్తూ ఉంటుంది. మరి యేసుప్రభు రాజు అంటున్నారు. ఏంటి అపోజిషన్ అంటే? అదే దేవుని యొక్క రాజ్యం భూమి మీద ఉన్నంత మాత్రాన అపోజిషన్ ఉండదని మనం అనుకోవటానికి వీల్లేదు. అపోజిషన్తో కూడుకున్నటువంటి రాజ్యం ఇది. అయినా కానీ ఆయన సర్వాధికారి అయ్యుండి అపోజిషన్ ఒకసారి తీసివేయలేదు. రెండో రాకడలో అపోజిషన్ లేనటువంటి రాజ్యం ఉంటుంది. అక్కడ యేసుప్రభు పరిపాలిస్తాడు. తర్వాత ఆయన రాజ్యాన్ని చివరి వైరిని గెలిచి, యేసుప్రభు చివరి వైరి ఏంటంటే మరణం అన్నమాట, దాన్ని గెలిచి ఆయన యొక్క రాజ్యాన్ని తండ్రికి అప్పగించినట్టుగా మనం అప్పగించబోతాడు. అది 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 25వ వచనం చూడండి. కాబట్టి అపోజిషన్ ఉంటుంది. కాబట్టి యేసుప్రభు రాజు కాదు, ఆయనకు సర్వాధికారం లేదు అని అనుకోవడానికి మనం ఆ విధంగా మనం అపార్థం చేసుకోకూడదు. ఆ విధంగా పోయినసారి చెప్పుకున్నటువంటి రీతిగా మరి బాప్తిసం ఇచ్చు యోహాను ఆ విధంగా అపార్థం చేసుకున్నాడు. అదే కాదు, ఈ విశిష్యులు అందరూ కూడాను ఆ విధంగా అపార్థం చేసుకున్నారు. అపోస్తులు అయిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అపోస్తులు అయిన తర్వాత అప్పుడు తెలుసుకున్నారు. ఏంటి? యేసుక్రీస్తు సర్వాధికారి, ఆయన మరణం వలన ఆయన జయించాడు, సైతాన్ని జయించాడు అనేటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి మనకి ఎట్లా పొజిషన్ వస్తుందంటే, యేసుక్రీస్తు సిలువలో సైతాను యొక్క ఆ తల చితకొట్టినటువంటి రీతిగా తల చితకొట్టాడు కాబట్టి, సైతాను మీద తీర్పు తీర్చాడు కాబట్టి మరి సైతానికి రోషం ఎక్కువ అన్నమాట. యేసు ప్రభువుని ఏం చేయలేదు. యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచి ఆరోహణ అయ్యాడు. సైతాను చేయగలిగింది ఎవరిని? సంఘాన్ని. కాబట్టి సంఘానికి వచ్చేటువంటి ఇబ్బందులు, దానికి బ్యాక్గ్రౌండ్ ఎవరు? సైతాను. ఓకే, రెండవ రాకడ సమయంలో సైతాన్ని బంధించి సైతాన్ని నరకంలో వేస్తున్నట్టుగా మనం ప్రకటన గ్రంథంలో తర్వాత మనం చూడగలుగుతాం. కాబట్టి ఆయన భూపతులకు అధిపతి అంటే సర్వాధికారి ఆయన. మనం ఎప్పుడు ఆ విషయం మనం మర్చిపోవద్దు. 6వ వచనం, కొంచెం 6వ వచనం గురించి మనం ధ్యానించుకోవాలి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు గురించి ఏంటి? యేసు ప్రభు గురించి ఇది 4వ విషయం చెప్తున్నాను. యేసు ప్రభు గురించి 6వ వచనం ఏముందంటే, ఆయన హీ ఫ్రీడ్ us, ఆయన విమోచించాడు. ఓకే, ఇక్కడ విషయం గ్రీకు భాషలో ఏముంటుందంటే, ఆయన విమోచించాడు, లువో అని ఉంటుంది. ఇంకొక మాట ఉంటుంది, లువో, LOUW, లువో అని ఒక మాట ఉంటుంది. అది కడగటం అన్నమాట. LUWO, లువో, విమోచించటం. మరి ఎవరైతే వాక్యాన్ని చదువుతారో, చదివినప్పుడు వాళ్ళు లువో అంటారు. మరి వాళ్ళు చదువుతున్నప్పుడు లేచి నిలబడి చదువుతున్నప్పుడు రాసుకునేవాళ్ళు కూడాను, స్క్రైబ్స్ వాళ్ళు కూడా లేచి నిలబడి వాళ్ళు రాసుకుంటూ ఉంటారు. మరి లువో అంటే ఏ లువో? కొంతమంది LOUW రాస్తారు, అది గ్రీకు. కొంతమంది LUW. చెప్పే
తీరు ఒకే విధంగా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ ఒకే విధంగా ఉంటుంది. లువో అంటే కడగబట్టం అన్నమాట. ఒక LOUW అంటే కడగబట్టం. ఒక విధంగా యేసుప్రభు మన పాపాల నుండి మనల్ని కడిగాడు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇంకా లోతైన అర్థం ఏంటంటే, ఆయన మన పాపాల నుండి, పాప బానిసత్వాన్ని నుండి, పాప ప్రభావాన్ని నుండి మనల్ని విడిపించాడు అన్నమాట. దాన్ని విమోచన అంటారు. ఆ విధంగా యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. నేను ఒక సంవత్సరం నేపాల్లో టీచ్ చేశాను, ఒక 4 రోజులు. అక్కడ ఒక స్టూడెంట్ గణేష్ అనే అతను సాక్ష్యాన్ని పంచుకున్నాడు క్లాసులోనే. ఆయన్ని మరి ప్రభుత్వం అరెస్ట్ చేసి అప్పుడు జడ్జి ఆయన్ని కోర్టు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు జడ్జి అడిగాడట, గణేష్, నీకు క్రైస్తవులు ఎంత డబ్బిచ్చి నీకు ఆశ పెట్టి నిన్ను క్రైస్తవుడిగా మార్చుకున్నారు అని ఆయన్ని ప్రశ్నించాడంట. అప్పుడు గణేష్ అన్నాడు, సార్ నేను సమాధానం చెప్తాను, మీరు వింటారా అని ఆయన స్టోరీ అంతా చెప్పాడు. ఒక సువార్థికుడు అతని దగ్గరకు వచ్చి ఏ విధంగా సువార్త చెప్పింది అది చెబుతూ యేసుప్రభు గురించి చెప్పి చివరికి ఆయన చెప్పింది ఏంటంటే, యేసుప్రభు నన్ను ప్రేమించి నా నిమిత్తమై ఆ శిలువలో మరణించి ఆయన రక్తం ద్వారా, ఆయన మరణం ద్వారా నన్ను పాప శాపాన్ని నుండి విడిపించాడండి అని ఏడుస్తూ జడ్జి ముందు గణేష్ చెప్పాడన్నమాట. అందుకనండి నేను క్రైస్తవుడిని అయ్యింది. అలాంటి ప్రేమ అండి యేసుప్రభు ప్రేమ. మనం గమనించాలి, ఎందుకు క్రైస్తవులు అవుతారు మనుషులు? మరి ఏదో డబ్బు బట్టి ఆశ చూయించి క్రైస్తవుడు అయితే క్రైస్తవులు కాదు వాళ్ళు. ఏదో లాభం వస్తుంది, మెటీరియల్ బెనిఫిట్ వస్తుంది అని దాన్ని బట్టి క్రైస్తవులు అయితే వాళ్ళు క్రైస్తవులు కాదు. ఏదో యేసుప్రభు ప్రార్థన ఆలకించాడు, దయ్యాలను నల్లగొట్టాడు, స్వస్థపరిచాడు, మరి ప్రార్థన ఆలకించాడు అని దాన్ని బట్టి క్రైస్తవులు అయితే క్రైస్తవులు కాదు. క్రైస్తవులు ఎవరంటే యేసుప్రభు యొక్క ప్రేమను చవిచూచి నా నిమిత్తమై, నా పాపముల నిమిత్తమై ఆయన రక్తం కార్చాడు శిలువలో. కాబట్టి ఆయన ప్రేమను నేను స్పందిస్తూ నేను విశ్వసిస్తుంటున్నాను అని చెప్పగలిగినటువంటి వాళ్ళు క్రైస్తవులు. చాలామంది అపార్థం చేసుకుంటారు, ఈ జడ్జిలాగా ఏమిచ్చారు ఎందుకని క్రైస్తవులు అయ్యారని. 33 పాళ్ళు ఎక్కువ భాగం క్రైస్తవులుగా అయింది దీన్ని బట్టి, యేసుక్రీస్తుని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన మరణాన్ని బట్టి, ఆయన రక్తాన్ని కార్చి మన పక్షాన మనల్ని ఆ పాపాన్ని నుండి, శాపాన్ని నుండి విడుదల అనుగ్రహించాడు. కాబట్టి మనది గమనించాలి. క్రైస్తవత్వం అంటే ఏంటి, సువార్త అంటే ఏంటి? ఇది సువార్త. మరి క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ గమనించాల్సిన విషయం అదన్నమాట. బైబిల్ ప్రకారం యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించినటువంటిది అది సువార్త. ఆ సువార్తను విని యేసు ప్రభుని నమ్మి ఆయన ఆ విధంగా ప్రేమించాడు కాబట్టి దానికి స్పందించినటువంటి వాళ్ళు, ఆ విధంగా యేసు ప్రభుని నమ్మినటువంటి వాళ్ళు క్రైస్తవులు. మనం ఎవరైనా సరే సువార్తని, క్రిస్టియన్ చర్చ్ని క్రిటిసైజ్ చేసేటప్పుడు మనం ఇది గమనించుకోవాలి. యేసు ప్రభు కంటే ఇంకా ఎక్కువ ఎవరైనా ప్రేమిస్తే యేసు ప్రభుని వదిలిపెట్టవచ్చు. మనల్ని ప్రేమించినటువంటి అలాంటి యేసుక్రీస్తు మరి మనల్ని విమోచించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన మరణించినప్పుడు అలాంటి ప్రేమకు మనం కాదు అని ఎట్లా చెప్తాం?
మన హృదయాన్ని ఏ విధంగా కఠినపరుచుకుంటాం? దయచేసి ఎవరైతే ఈ మాటలు వింటున్నారో మీరు గమనించుకోండి. క్రైస్తవులు అయ్యేది దీన్ని బట్టి. దీని మత మార్పిడి అనరు, హృదయ మార్పిడి. మత మార్పిడి ఎట్లవుతుంది? లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమై మనల్ని ప్రేమించి మన నిమిత్తమై చనిపోయినప్పుడు ఆ ప్రేమను స్పందించేటువంటి తీరన్నమాట. మనిషిని మార్పించేటువంటి ఆ యొక్క సత్యం ఇది. పాపం నుండి బయలుపెట్టి మనం కడిగి శుద్ధి చేసి పాప శాపాన్ని నుండి విమోచించేటువంటిది సువార్త అన్నమాట. అలాంటి సువార్తను నమ్మటం దానిలో తప్పే ఉన్నది. ఎవరు దయచేసి అపార్థం చేసుకోవద్దు. దాన్ని బట్టి క్రైస్తవ విశ్వాసాన్ని, క్రైస్తవ మార్గాన్ని, క్రైస్తవ సత్యాన్ని మనం క్రిటిసైజ్ చేయాలి. అలాంటి వారు క్రైస్తవులు. ఏదో ఎవరో ఎక్కడో ఏదో చేశారు, ఎవరో ఎక్కడో డబ్బులు ఇచ్చారు, ఎవరో ఎక్కడో డబ్బులు తీసుకున్నారు అని క్రైస్తవులు అందరినీ కూడాను క్రిటిసైజ్ చేయకూడదు. క్రైస్తవులు ఏ విధంగా కావాలి ఈ యొక్క వాక్యం ఈ వాక్యంలో మనం చదువుతుంటున్నాం అన్నమాట. అది ఆ విషయం మనం గమనించాలి. ఇంకా ఏం చేశాడు యేసు ప్రభు? మన పాపముల నుండి మనలను విడిపించి ఇంకేం చేశాడు? ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. యాజకులు, రాజ్యం. ఇప్పుడు ఈ మాటలు పాత నిబంధనలో కూడా ఉన్నాయి. ఇశ్రాయేలీలు దేవుని యొక్క రాజ్యం. ఇశ్రాయేలీల్లో మరి లేవి గోత్రంలో యాజకులు ఉన్నారు. యేసు ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళు దేవుని రాజ్యం. యేసు ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళు యాజకులు. అందరూ యాజకులు. యేసు ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళు అందరూ కూడా యాజకులే. వాళ్ళు కాబట్టి పాత నిబంధనలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మరి మనం క్రొత్త నిబంధనలో చర్చిలో చూడగలుగుతున్నాం అన్నమాట. యాజకులు అంటే మధ్యవర్తులు. క్రైస్తవులు ఎవరు? దేవునికి, ప్రపంచానికి, దేవునికి, సమాజానికి మధ్యవర్తిగా ఉండి ప్రపంచంలో ఉన్నటువంటి, లోకంలో ఉన్నటువంటి సమస్యలు దేవుని సన్నిధికి తీసుకొచ్చి మొరబెట్టి ప్రార్థించేటువంటి వాళ్ళు. చాలామంది ప్రార్థన చేస్తారు. మరి లోకం విషయమై, ప్రజల విషయమై, ప్రజల అక్రతల నిమిత్తమై వాళ్ళు బాగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలి అని ప్రార్థన చేసేటువంటి వాళ్ళు క్రైస్తవులు అన్నమాట. వాళ్ళు యాజకులు. అంతేకాకుండా మధ్యవర్తిగా ఉండి దేవుని యొక్క సందేశాన్ని చెప్పేటువంటి వాళ్ళు క్రైస్తవులు అన్నమాట. మరి దేవునికి మనిషికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసు ప్రభు. మరి యాజకులు వేరుగా లేరు. క్రైస్తవులే, విశ్వాసులే యాజకులు. ఆ విధంగా యేసు ప్రభు మనల్ని విమోచించి ఆయన రాజ్యంగా, ఆయన నేషన్గా చేసుకున్నాడు. ప్రీస్ట్గా, యాజకులుగా చేసుకున్నట్లుగా మనం గమనించాలన్నమాట. అప్పుడు 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. ప్రతి నేత్రం చూస్తుంది. క్రైస్తవులు గమనించాల్సింది, ఎవరైనా సరే అందరూ గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వస్తాడు, మనల్ని అక్కడికి తీసుకువెళ్తాడు. అప్పుడు నిత్యత్వం, ఎటర్నిటీ బిగిన్ అవుతుంది. ఓకే, ప్రజలు ఈ లోకం గురించి, ఈ లోక అక్రతలు, ఈ లోకంలో ఏ విధంగా ఎస్టాబ్లిష్ కావాలి, ఈ లోకంలో ఏ విధంగా సంపాదించుకోవాలి, ఈ లోకానికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు ఆలోచిస్తారే కానీ ఓకే నిత్యత్వం గురించి ఆలోచించేటువంటి వాళ్ళు తక్కువ మంది అన్నమాట. ఏ క్రిస్టియన్ ఈజ్ వన్ హూ ఈజ్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ఎటర్నిటీ, నిత్యత్వాన్ని, పరలోక రాజ్యాన్ని. ఓకే, అది దృష్టిలో పెట్టుకుని మన జీవితాన్ని భూమి మీద గడుపుకోవాలి. ఓకే, తీతు 2:13 కూడా అది ఉంటుంది అన్నమాట. రెండవ రాకడను దృష్టిలో పెట్టుకుని మన జీవితాలని పరిశుద్ధం చేసుకోవాలి. ఈ దినాల్లో
ఇక ఇప్పుడు ప్రార్థన చేయమని అడుగుతారు, ఎప్పుడు దీని గురించే, ఈ లోకం గురించే, ఇక్కడ ఈ పరిస్థితుల గురించే, ఏ విధంగా ఆస్తిపాస్తుల గురించి, ఏ విధంగా ధనం సంపాదించుకోవాలి, ఏ విధంగా మరి ఆరోగ్యంగా ఉండాలి, ఏ విధంగా జాబులు రావాలి, దాంతో ప్రాబ్లం లేదు. కానీ కేవలం మనం దీనికోసమే బ్రతుకుతుంటే, నిత్యత్వాన్ని మర్చిపోయి జీవిస్తుంటే అది క్రైస్తవ జీవితం కాదన్నమాట. కాబట్టి ఇప్పుడు కూడా మనం నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. రెండవ రాకడను దృష్టిలో పెట్టుకుని, నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మేము జీవించటానికి మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.